సార్ వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? బీజేపీకి ఎందుకు ఓటేయకూడదు నేను అడుగుతున్నా. ఇది చెప్పండి, బీజేపీకి ఎందుకు ఓటేయకూడదు? ఈరోజు ఈ దేశంలో ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ తెల్లారులేస్తే ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ. అది తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, భాగ్యనగరం కానివ్వండి, మల్కాజ్గిరి కానివ్వండి, ఈ దేశం కానివ్వండి. ఈ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ అన్ని రకాలుగా ఈ దేశంలో భారతదేశాన్ని విశ్వవ్యాప్తంగా అంటే విశ్వ శక్తిగా నిలబెట్టేటువంటి దిశలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వము మరి పూర్తి స్థాయిలో ముందుకెళ్తా ఉంటే భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయకూడదు? ఎవరైనా కలగన్నారా కరోనా లాంటి మహమ్మారి వస్తే 150 కోట్ల మందికి ఉచితంగా 3 డోసుల వ్యాక్సిన్ ఇస్తారని చెప్పి? ఎవరైనా కలగన్నారా 80 కోట్ల మందికి ఈ దేశంలో సంవత్సరం 2 సంవత్సరాలుగా ఉచిత బియ్యం ఇస్తారని చెప్పి? ఎవరైనా కలగన్నారా రోజుకి 26 కిలోమీటర్ల చొప్పున నేషనల్ హైవేస్ నిర్మిస్తారని చెప్పి? ఎవరైనా కలగన్నారా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అమెరికా, రష్యా లాంటి దేశాలు కూడా యుద్ధాలను ఆపి భారతదేశానికి ప్రయారిటీ ఇచ్చి భారతదేశం చెప్పిన మాట ఫస్ట్ విన్న తర్వాత నెక్స్ట్ డెసిషన్ తీసుకోవడం ఎప్పుడైనా జరుగుతుందని మీరు కలగన్నారా? భారతీయులు ఎక్కడ పోయినా కూడా చిన్న చూపుతోటి తలంచుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశం లోపల పోయినా కూడా భారతీయుడు ఎస్ ఇండియన్ అంటే గర్వంగా తలెత్తుకొని గర్వంగా తిరిగేటువంటి పరిస్థితి. ఇండియన్ అంటే మీరు ప్రతి ఒక్కరు కూడా మీకు వచ్చి రెస్పెక్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతదేశం ముందుకెళ్తుంది. ఇంతకన్నా మీకు ఏం కావాలి? వాట్ ఎల్స్ యు వాంట్? సార్ చివరిగా ఒక క్వశ్చన్ సార్, మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు? మా డివిజన్ ప్రజలు అంటే మా ఇంటి సభ్యులు, వాళ్ళకి నేను చెప్పేది వాళ్ళే నాకు చెప్తారు యాక్చువల్లీ. ఓకే, మేము వీఆర్ఎల్ ప్రజల కోసమే పనిచేస్తాం, 100% చేస్తాము. డివిజన్ ప్రజలు అన్నీ అట్లానే మొత్తం మల్కాజ్గిరి అంతా మాదే. మల్కాజ్గిరి ఇందాక చెప్పా, అడ్మినిస్ట్రేటివ్ బౌండరీస్ని పక్కన పెడితే మల్కాజ్గిరి అంతా కూడా మన ఒక కుటుంబం, ప్రజలందరూ ఒకటే. బేసికలీ ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాడదాం, రెస్పాన్సిబుల్ సిటిజన్ ఉందాం, రెస్పాన్సిబుల్ పొలిటీషియన్స్గా ఉందాం. ఇద్దరం కలిసి మనం అందరం కలిసి భారతదేశాన్ని బాగు చేద్దాం, సమాజాన్ని బాగు చేద్దాం. వీల్ మేక్ ద సొసైటీ బెటర్. దట్స్ ద ఓన్లీ ప్లాన్. థ్యాంక్ యూ సార్. భారత్ మాతాకి జై.